అక్కడ మర్చిపోతాడు ఏమంటే ఆడికి వచ్చి కెమెరా పెట్టి మర్చిపోయిపోతాడు ఇంటికి తలకాయపోయిందండి నేను మర్చిపోతాను అట్లా ఆ గన్నాథుని నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తి చేయబోతున్నారు. 11 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్న గన్నాథుని మాత్రం ఇప్పటివరకు నిమజ్జనానికి కూడా సిద్ధమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక పక్క ఆ ఉత్సవ సమితితో పాటు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ భక్తులందరూ కూడా ఇక్కడ చేరుకొని మాత్రం ఖైరతాబాద్ గన్నాథుని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కూడా అందరూ కూడా ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు క్రేన్ నెంబర్ 4 వద్దకు కూడా ఇప్పటివరకే ఖైరతాబాద్ గన్నాథుడు చేరుకున్నాడు. ఉత్సవ సమితి కూడా ఉత్సాహంగా మాత్రం ఆడుతూ పాడుతూ ఖైరతాబాద్ గన్నాథుని నిమజ్జన కార్యక్రమంలో కూడా పాల్గొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చివరి పూజ ఉంటుంది కాబట్టి చివరి పూజ పూర్తి అవగానే ఖైరతాబాద్ గన్నాథుని నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా ఆ భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. ఇసుకేస్తే రాళ్ళంత జనం కూడా ఇప్పటివరకే ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ భక్తులందరూ కూడా బడా గణపతిని నిమజ్జనాన్ని చూడడానికి మాకు అనుమతి ఇవ్వాలి, ఇంకా ముందుకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ఇక్కడ గన్నాథుని అందరూ కూడా కొంచెం దూరంగా ఉండాలంటే ఆ కోరిక మేరకు మాత్రం ఖైరతాబాద్ గన్నాథునికి హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఆ బడా గణనాథులు మాత్రం ఇప్పటివరకే క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్నారు. 4 వద్దకు చేరుకోగానే వెంటనే దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఆ గన్నాథుని వెహికల్ కి ఎప్పుడైతే సరళించే సమయంలో మాత్రం పూర్తిగా వెల్డింగ్ చేస్తారు. ఆ వెల్డింగ్ ని తొలగించడానికి దాదాపు అర్ధగంట సమయం పట్టే అవకాశం అని చెప్పి కూడా ఇప్పటివరకే తెలుస్తుంది. దాంతో పాటుగా అదే సమయంలో చివరి పూజ కూడా అందుకోబోతున్నారు. కాబట్టి అందుకున్న తర్వాత గన్నాథుని నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తయితే కాబోతుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఖైరతాబాద్ గన్నాథుని 11 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్న తర్వాత ఆ నిమజ్జనానికి మాత్రం ఇప్పటివరకే ట్యాంక్ బండ్కి అయితే చేరుకున్న విజువల్స్ అయితే హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. గన్నాథునికి సంబంధించిన 11 రోజుల పాటు గణపతి ఇప్పటికే గన్నాథునికి సంబంధించినందుకు మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు జిహెచ్ఎంసీ అదేవిధంగా ఇతర శాఖల అధికారులు కూడా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే నిమజ్జనం పూర్తవుతుందో నిమజ్జనం పూర్తయిన వెంటనే గన్నాథునికి సంబంధించిన ఆ స్టీల్ ని 1 లేదంటే 2 రోజుల తొలగించే విధంగా కూడా దాదాపు జిహెచ్ఎంసీకి సంబంధించిన 500 సిబ్బంది కూడా పనిచేస్తారని చూసుకున్న జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఖైరతాబాద్ గన్నాథుని నిమజ్జనం పూర్తి అవ్వగానే సాయంత్రం నుంచి కూడా వివిధ గల్లీల నుంచి బయలుదేరిన గన్నాథులు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నాయి. కాబట్టి అందుకు దాదాపు 40 ప్రత్యేక ట్రైన్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక మొత్తం ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో మాత్రం అధికారులు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్.
అట్లా వెళ్ళిపోతుంది. మన జాగ్రత్తగా మనం ఉండాలండి. కిందికి ఇగో ఇది కూడా అన్నా చాలా జాగ్రత్తగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగితే ఏ శక్తి కూడా జరగదు. ఒక్కసారి ప్రణామం చేసేది స్వామి వారికి ఉండండి. అవన్నీ ఉన్నారైనా మంచిగా ఉండండి, మంచి కోసం నడవండి, మంచిగా తోటి వారితో ప్రవర్తించండి. తోటి వారికి చెడు చేయకండి. ఆయన వేగాలకు వినాలి చేతులు తీసుకుని ఆయన చెప్తున్నారు. కాబట్టి ప్రకృతులన్నీ చూడండి, ప్రశాంతమైన మనసులో ప్రశాంతమైన ఆలోచనతో స్వామివారిని చూస్తూ అన్ని మొక్కలా అయితే ఇయ్యనా మరి ఎవరికి కూడా డ్రోన్స్ కి అనుమతి లేదు. ఒకవేళ ఎవరైనా డ్రోన్స్ కనుక ఎగరవేస్తే నిర్దాక్షిణ్యంగా కష్టపడమైన ప్రజలు డ్రోన్స్ ఎవరికి అనుమతించలేదు. డ్రోన్స్ మనం చాలా గట్టి చర్యలు తీసుకోవాలి. అది వాళ్ళు మాత్రమే డ్రోన్ పక్క చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా అనుమతి లేదు. పైకి వాళ్ళు ఆపాలని కిందకెళ్ళాలి సార్. ఇక్కడ వచ్చి నిలబడ్డం ఉండదు. సార్ మీరు కిందకెళ్ళాలి. రిపోర్టర్ లైవ్ అట ఫ్రేమ్ తీస్తావా మేడం ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం జరగబోతోంది. మరి కాసేపట్లో బడా గణేష్ నిమజ్జన బడా గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఖైరతాబాద్ బడా గణేష్ కి ఇరువైపులా ఉన్న సీతారాముల కళ్యాణం అలాగే శివపార్వతుల కళ్యాణం సంబంధించిన విగ్రహాలను నిమజ్జనం చేయడం జరిగింది. ఇక బడా గణేష్ నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నారు.
పడిపోతారు, చాలా ప్రమాదం. దయచేసి కిందకి దిగవలసిందిగా కోరుతున్నాము. ఒక కానిస్టేబుల్ గారు ఇక్కడికి రావాలండి, ఒక కానిస్టేబుల్ గారు ఇక్కడికి రావాలి. మరి కొంచెం వెళ్ళండి, ఇలా వచ్చేస్తున్నారు. ఇంకే ఇక ఇగో ఇక్కడ పక్కన రోస్టంలో వెళ్ళి ఇగో ఇంకే ఓకే 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 ఇస్తా వచ్చి బ్రిడ్జ్ దగ్గర కిందకి దిగాలండి, బ్రిడ్జ్ దగ్గర కిందకి దిగాలి. దానికంత బలం లేదు, చాలా ప్రమాదం. కిందకి దిగాలండి. దయచేసి బ్రిడ్జ్ దగ్గర కిందకి దిగాలి. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైనా సరే ముందు అక్కడ ఉన్న వారిని నెమ్మదిగా